హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇండియాకి మరియు రష్యాకి సంబంధించి ఒక డ్రాఫ్ట్ లాజిస్టిక్ అగ్రిమెంట్ ని రష్యా అప్రూవ్ చేసింది. మరి ఆ నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి రష్యాకి మధ్య రిలేషన్స్ అనేవి మనకి తెలియాలి. అలాగే ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ అగ్రిమెంట్ అన్నటువంటిది అప్రూవ్ చేసిందో ఆ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది, అలాగే ఈ అగ్రిమెంట్ వల్ల మనకి యుఎస్ఏకి మధ్య సంబంధాల్లో ఏమన్నా మార్పులు అనేటటువంటి వస్తాయా, మరి ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా ఇలా అడగచ్చు. ఇప్పుడు ఇండియా అన్నటువంటిది ఇటు రష్యాతో ఈ మ్యూచువల్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అన్నటువంటి చేసుకోవటం వల్ల యుఎస్ఏకి మరియు భారత్కి మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నటువంటి దాని మీద మాట్లాడండి అనేసి అడగచ్చు. మరి ఆ నేపథ్యంలో మనకి ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కోల్డ్ వార్ టైంలో కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు రష్యాకి మన భారతదేశం సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంతేకాదు ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అందులో చాలా సిగ్నిఫికెంట్ గా వ్యవహరించినటువంటి దేశాలు. ఆ తర్వాత 1971 సంవత్సరంలో ఇండియాకి బంగ్లాదేశ్కి వార్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు పాకిస్తాన్ కదా, బంగ్లాదేశ్ లేదు, ఈస్ట్ పాకిస్తాన్కి ఏమో యుఎస్ఏ సపోర్ట్ గా ఉండింది. మరి మన భారతదేశానికి వచ్చేసరికి అప్పటి యుఎస్ఎస్ఆర్ అన్నటువంటిది సపోర్ట్ గా నిలిచింది. మనకు కావాల్సినటువంటి సహాయాన్ని యుఎస్ఎస్ఆర్ అన్నటువంటిది అప్పుడు అందించింది. అట్లానే 2000వ సంవత్సరంలో దాని తర్వాత 2000వ సంవత్సరంలో కూడా రెండు దేశాలకి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నటువంటిది జరిగింది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అంటాం. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. రెండు దేశాలు ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఉన్నటువంటి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి రష్యా అన్నటువంటిది తన సపోర్ట్ ని అందిస్తూ వస్తోంది. ఇంతేనా, డిఫెన్స్ కి సంబంధించి కూడా మనం చూస్తే బ్రహ్మోస్ మిసైల్ అన్నటువంటిది ఏంటి, ఒక సూపర్ సోనిక్ మిసైల్. ఇందులోకి వచ్చేసరికి ఈ పదం వచ్చేసరికి రెండు దేశాల యొక్క రివర్స్ నేమ్స్ అనమాట. ఇక్కడేమో బ్రహ్మపుత్ర, ఇక్కడేమో మాస్కోవా రివర్ అన్నటువంటిది రష్యాలో ఉంటుంది. ఈ రెండింటి పేర్ల మీద దీన్ని తీసుకురావటం జరిగింది. వీటి ద్వారా ఏంటి, రెండు దేశాల యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ అన్నటువంటివి మరింత పెరుగుతాయి. అలాగే మన యొక్క రక్షణ రంగం అన్నటువంటిది కూడా మరింత బలోపేతం అవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా రీసెంట్ గా S-400 మిసైల్ సిస్టమ్ ని కూడా మనము ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు మన దగ్గర ఉన్నటువంటి కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో అందులో చాలా వరకు మనము రష్యా నుంచి తీసుకున్నటువంటివే. మరి రెండు దేశాల మధ్య బంధం అన్నటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచిగానే సాగుతూ వస్తోంది. అంతేకాదు మనం చూస్తే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జిలో మన భారతదేశ భాగస్వామ్యానికి కానివ్వండి, అలాగే మన భారతదేశం యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ ని కోరుకుంటోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆ పర్మనెంట్ సీట్ కి కూడా రష్యా తన యొక్క సపోర్ట్ ని మనకి అందిస్తుంది అనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ని రష్యా ఓకే చేసింది. మరి ఏంటి ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది చూడండి, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ లేదా రెలాస్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో ఈ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అంటే రెండు దేశాలు కూడా తమ యొక్క మిలిటరీ అంటే ఈ దేశం మిలిటరీ అలాగే ఆ దేశం మిలిటరీ, వీళ్ళిద్దరి మిలిటరీ మధ్య ఎక్స్చేంజెస్ అన్నటువంటివి జరుగుతాయన్నమాట. ఎప్పుడు ఎక్సర్సైజెస్ లో భాగంగా ఎక్సర్సైజెస్ ఏమన్నా జరిగినప్పుడు, లేదు అంటే పోర్ట్ కాల్స్ అంటూ ఉంటాం. పోర్ట్ కాల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ లో ఎలాంటి కార్యకలాపాలు జరగవు కానీ అక్కడ రిపేర్ వర్క్స్ కి సంబంధించి రీఫ్యూయలింగ్ వర్క్స్ అనేవి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ట్రైనింగ్ అన్నటువంటిది రెండు దేశాలు తమ యొక్క డిఫెన్స్ ని ట్రైనింగ్ చేసుకునేటప్పుడు, అలాగే మనకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ని అందిస్తూ ఉన్నప్పుడు HADR అనేసి పిలుస్తూ ఉంటాం. HADR అనేసి అంటే ఏంటి, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అనేసి, అంటే డిజాస్టర్స్ ఏవైనా సంభవించినప్పుడు కూడా అసిస్టెన్స్ ని అందించడం. సో ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్ లో భాగం అనమాట. ఈ అగ్రిమెంట్ తొలుతగా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆటోమేటిక్ రెన్యువల్ అన్నటువంటి జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్ రెన్యువల్ ఎప్పుడు ఆటోమేటిక్ రెన్యువల్ జరుగుతుంది, రెండు దేశాలు ఓకే అనుకున్నప్పుడు, ఆబ్జెక్షన్స్ అన్నటువంటివి ఇవ్వనప్పుడు. ఒకవేళ ఈ రెండు దేశాలు అంటే ఇటు ఇండియా కావచ్చు ఇటు రష్యా కావచ్చు, ఈ రెండు దేశాలు ఒక్కరైనా కూడా అబ్జెక్షన్ అన్నటువంటిది తెలిపితే
అప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్ అన్నటువంటిది అక్కడితో ఆగిపోతుంది. సో అబ్జెక్షన్ తెలపకపోతే మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. అంతేకాదు ఇప్పుడు మన భారతదేశానికి రష్యాకి సంబంధించి మేజర్గా ఈ పిల్లర్స్ ఏమేమి ఉంటాయండి? మేజర్ పిల్లర్స్గా మనం చూసుకుంటే ఒకటి వచ్చేసరికి మిలిటరీ కోఆపరేషన్ ఎక్కువగా జరుగుతుంది, అవునా? మిలిటరీ కోఆపరేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే డిఫెన్స్ కోఆపరేషన్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెపన్స్ డెవలప్మెంట్ మరియు సప్లైకి సంబంధించి కావచ్చు, అలాగే డిఫెన్స్ కోఆపరేషన్ అంటే ట్రూప్స్ వీటికి సంబంధించిన కోఆపరేషన్ కావచ్చు, మిలిటరీ ఎక్విప్మెంట్ ని షేర్ చేసుకోవటం కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకున్నటువంటి 3 సర్వీసెస్ లో అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో నేవీ, వీటిలో నేవీ అన్నటువంటిది ఎక్కువగా దీని ద్వారా బెనిఫిట్ పొందుతుంది అనమాట. ఎందుకు అంటే హై సీస్ లోకి వచ్చేసరికి ఆపరేషనల్ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఇటు ఆర్కిటిక్ సీలో అలాగే ఇండియన్ కోస్ట్, ఇక్కడ ఇండియన్ ఓషన్ అనట్లేదు, ఇండియన్ కోస్ట్ అంటూ ఉన్నాను. సో వీటిలో 2 దేశాలకి సంబంధించినటువంటి మిలిటరీ పర్సన్స్ ఫ్రీగా మూవ్ అవ్వటానికి పర్మిషన్ అనేటువంటిది అగ్రిమెంట్ ద్వారా వస్తుందన్నమాట. మరి దీనివల్ల కొన్నిసార్లు ఆపరేషనల్ టర్న్ అరౌండ్ అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే హై సీస్ లో ఇంటర్ ఆపరబిలిటీ అన్నటువంటిది పెరగటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి అయితే ఇక్కడ మనకి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటి? ఇది బానే ఉంది, మరి ఇలాంటి అగ్రిమెంట్సే మన భారతదేశం యుఎస్ఏతో చేసుకుంది 2016వ సంవత్సరంలో. కాంకోజా అనేసి, బెకా అనేసి ఇలాగా చేసుకుంది కదా. కాంకోజా, బెకా అగ్రిమెంట్, లెమోవా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలాగ యుఎస్ఏతో చేసుకుంది, సౌత్ కొరియాతో చేసుకుంది, జపాన్తో చేసుకుంది, ఇలాంటి అగ్రిమెంట్సే. సింగపూర్తో చేసుకుంది. సో చాలా దేశాలతో ఈ అగ్రిమెంట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ అన్ని దేశాల వల్ల కూడా మన ఇండియాకి చాలా బెనిఫిట్ అన్నటువంటిది వస్తుంది. డిఫెన్స్ కి సంబంధించి మన భారతదేశం మరింత బలోపేతం అవ్వటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, యుఎస్ఏకి రష్యాకి పడట్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు రష్యా నుంచి గనక మనం ఇలాంటి అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు యుఎస్ఏ అన్నటువంటిది కాట్సా చట్టం అన్నటువంటిది ఉంది. మరి ఈ కాట్సా చట్టం కింద మనకి శాంక్షన్స్ అన్నటువంటిది విధిస్తుందా అంటే ఆల్రెడీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మనము S-400 మిసైల్స్ ని రష్యా నుంచి కొనుగోలు చేసినప్పుడు అప్పుడు కూడా యుఎస్ఏ మన మీద శాంక్షన్స్ విధించలేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఈ అగ్రిమెంట్ ఉందో ఇది ఓన్లీ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ కి మాత్రమే అగ్రీ చేయటం జరిగింది. సో ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా యుఎస్ఏ ఉందన్నమాట. ఒకవేళ ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది అందుబాటులోకి వస్తే అప్పుడు యుఎస్ఏ ఎలాంటి చర్య తీసుకుంటుంది అన్నటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట. కానీ ప్రస్తుతానికి ఓన్లీ డ్రాఫ్ట్ మాత్రమే కాబట్టి యుఎస్ఏ దీని మీద ఏం రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి అలాగే రష్యన్ ఆర్మీకి ఏంటి, ఇండియన్ ఆర్మీ అలాగే రష్యన్ ఆర్మీ ఈ 2 దేశాల ఆర్మీలకి మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్, విన్యాసం అంట. ఈ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.